ఇటీవల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిగ్ వర్కర్స్ ప్రతిపాదన పాలసీపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ నేపథ్యంలో పాలసీని అధికారులు సీఎంకు వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో ఉండాలని సీఎం ఆదేశించారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని అన్నారు. వారికి ప్రమాద వైద్య బీమా సౌకర్యాలు కల్పించాలని కూడా చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 4 లక్షల రైతులకు పనిచేస్తున్నటువంటి గిగ్ వర్కర్ల కోసము తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి బిల్లుపై డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ భద్రతతో పాటు గిగ్ వర్కర్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, అట్లాగే వాళ్ళకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలని ఇప్పటికే ప్రపోజల్స్ అయితే రూపొందించడం జరిగింది. దాంతో పాటు సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయడం, కార్మిక శాఖ మంత్రి అధ్యక్షుడిగా చైర్మన్ గా వ్యవహరించేటువంటి బోర్డును కూడా ఏర్పాటు చేయడం, దాంతో పాటు ప్రమాద బీమా ఇప్పటికే 5 లక్షల ప్రమాద బీమాను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిగ్ వర్కర్లకు అమలు చేయడం జరుగుతుంది. దీని ముఖ్యంగా ఏదైతే ప్లాట్ఫారం సంబంధించి జొమాటో, ఊబర్ ఇలాంటి ర్యాపిడో ఇలాంటి ఏదైతే ఆన్లైన్ వర్క్స్ ఉంటాయో వాళ్ళకు వెహికల్ ను ఎంగేజ్ చేసి అందులో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళని తొలగించే క్రమంలో కానీ ఇతర ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేలాగా కూడా ఈ గిగ్ బోర్డు పనిచేయనుంది. దీంతో పాటు తెలంగాణలో ఏర్పాటు చేయనున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల అభివృద్ధికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తెలంగాణ రైజింగ్ 2047 ఏదైతే టార్గెట్ తో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో 111 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అభివృద్ధి చేయాలి. దాంతో పాటు పరిశ్రమల అవసరాలకు సంబంధించి అవసరమైనటువంటి కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకునే విధంగా ఈ ఏటీసీ సెంటర్లు పనిచేయనున్నాయి. ఫేజ్ 1 లో 25, ఫేజ్ 2 లో 40, ఫేజ్ 3 లో 46 ఏటీసీ సెంటర్లను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్టుగా కూడా అధికారులు సీఎం కు వివరించడం జరిగింది. ఇప్పటికే ఒక మోడల్ ఏటీసీని కూడా జీనోమ్ వ్యాలీలో అమలు చేయడం, ముఖ్యంగా ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ ఏదైతే ఫ్యూచరిస్టిక్ బిజినెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి శిక్షణను అందించేలా కోర్సులు నిర్వహించేలాగా కూడా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.